ఫ్యూచర్ సిటీ కోసం రైతులు మా భూములు మీకు ఇయ్యం, మాది సారవంతమైన భూములు, ఒక ఎకరానికి 2,000 కోట్ల రూపాయలు చొప్పున మీరు వేసినా కూడా ఇచ్చినా కూడా మేము తీసుకునే ప్రసక్తే లేదనుకుంటూ మొన్న పరిగిలో జరిగిన విషయం అదే, కొడంగల్లో జరిగిన విషయం అదే, కొండారెడ్డిపల్లిలో జరిగిన విషయం అదే. ఈరోజు రాష్ట్రంలో ఏదైతే ఫార్మా సిటీ కోసం ఏ భూములైతే దోచుకుందామని చూస్తూ ఉంది ప్రభుత్వం, వాటన్నిటిపైన చూసింది కూడా, వాటన్నిటిపైన భూములు లాక్కుందామని చూసినా కూడా ప్రజలు మేము ఇవ్వమని సిద్ధమైంది కూడా మీరు అందరూ చూసిందే. కానీ రేవంత్ రెడ్డి ఏమంటుండో తెలుసా? మీరే చూడండి. ఫ్యూచర్ సిటీ భూములను ఎట్లయినా తీసుకుంటాం, ఇన్నరా, ఈ రోజు కాకుంటే రేపైనా జరగబోయేది అదే. రైతుల పరిహారం తీసుకొని మరో చోట కొనుక్కోండి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి. మీకు హైలైట్ ముచ్చట చెప్తే, ఇక్కడ మొన్న పరిగిలో పోయినప్పుడు ఆ రైతులు వాళ్ళ బాధ చెప్పుకున్నారు. ఎందుకంటే మా భూములు సారవంతమైన భూములు, అందులో యూరియా వేయకుండా కూడా చక్కగా పండే సారవంతమైన భూముల్ని అడ్డిపావసేరికి 5 లక్షల రూపాయలు కావాలి అడుగుతా ఉన్నారు అనుకుంటూ అక్కడ రైతులు చాలా మంది బాధపడ్డారు మిత్రులారా. అయితే ఈ రేవంత్ రెడ్డి గారు ఏమంటారు, ఇదే ఫార్మా సిటీ కోసం, ఇదే ఫార్మా కోసం రేవంత్ రెడ్డి గారు మొత్తం ఇదే కొడంగల్లో చూసుకుంటే, ఆయన సొంత ఊర్లో ఎక్కడో కాదు, కొడంగల్లో చూసుకుంటే రేవంత్ రెడ్డి గారు అక్షరాల 3,000 ఎకరాలను, అక్షరాల 3,000 ఎకరాలను సేకరణ చేసిండు. తర్వాత రేవంత్ రెడ్డి గారు పరిగిర ఇదే సేమ్ పరిగిర కూడా ఇదే, అక్కడ దగ్గర 1,200 ఎకరాలు. నెక్స్ట్ మన ఈ నాదర్గల్ కూడా దగ్గర సేమ్, నాదర్గల్ ఏరియా కూడా అక్కడ కూడా 1,300 ఎకరాల భూములు, 1,300 ఎకరాలు అంటే భూములు మొత్తం సేకరణ వ్యవహారాలు ఎక్కడ చూసినా కూడా. తర్వాత అదేవిధంగా జడ్చర్ల దగ్గర కూడా, జడ్చర్ల దగ్గర 700 ఎకరాల భూములు. ఎన్ని భూములు రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడంటే, ఈ యొక్క ఫార్మా సిటీ అంటే ఫ్యూచర్ లేని వాటి గురించి ఫ్యూచర్ సిటీ అని ఫార్మా సిటీ అని మొత్తం కడతా ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఆ ఏరియాలో ఒక ఎకరాకు వచ్చేసి డిమాండ్ వరకు ఉన్నది 2 కోట్ల నుంచి 3 కోట్ల వరకు గింత డిమాండ్ వరకుతా ఉంది. ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేస్తూ ఉందంటే, అడ్డిపావసేరికి 3 లక్షల నుంచి 5 లక్షల వరకే కొనే ప్రయత్నాలు చేస్తూ ఉంది ఈ యొక్క రేవంత్ సర్కార్. అందుకని నేను ఏమంటున్నా అంటే, రేవంత్ రెడ్డి ప్రభుత్వము భూముల్ని కబ్జా చేస్తాం, మీరు అడ్డుపడినా అడ్డుపడకున్నా మేము కబ్జా చేస్తాం అనుకో డైరెక్ట్గా చెప్తా ఉన్నాడు, డైరెక్ట్గా. అందుకనే మీకు ఒకటి అర్థం కావాలి, రేవంత్ రెడ్డి లాంటి మనిషి ఈ భూమండలంలో ఎక్కడ వెతికినా కూడా దొరకడు. ఈరోజు సుప్రీంకోర్టు ఉంది, అదేవిధంగా హైకోర్టు ఉంది. ఇందులో స్టే ఇచ్చారు ఆ భూమిని ముట్టుకోవద్దని, ఇక్కడ కూడా స్టే ఇచ్చారు భూమిని ముట్టుకోవద్దని. అయితే రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు, ఈ సుప్రీంకోర్టు స్టేని పట్టించుకోడు, హైకోర్టు స్టేని పట్టించుకోడు. ఎట్లా చేసినా కూడా ఈ ఏరియాలో ఉన్న ప్రజల్ని హింసించి, వాళ్ళని రాత్రికి రాత్రి కొట్టించి, గూండాలతోటి ఆడవాళ్ళని హింసించి మరి భూములు స్వాధీనం చేసుకునే వ్యవహారాల వైపులో రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తా ఉన్న విషయాన్ని మనం పలుసార్లు దాన్ని మనం చర్చించాం, చూసాం, అన్ని విధాలుగా చూపించాం కూడా. ఆయన ఏమంటుండు, మీరు ఇచ్చినా ఇయ్యకున్నా మాత్రం భూములు తీసుకున్నప్పుడు మాత్రం బరాబర్ ఎంతకైనా తెగిస్తాం అనుకొని చెప్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి ఓపెన్గా. ఎంత కావాలని చెప్పండి, చేసేద్దాం, దోచేద్దాం, దాచేద్దామని డైరెక్ట్గా సవాల్ ఇసురుతా ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఇవి చూసిరా, గిట్లుంటుంది రేవంత్ రెడ్డి తోటి అంటే. వ్యవహారము తేట తెల్లని చేసేస్తాడు రేవంత్ రెడ్డి గారు.